హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేస్తాను. మరి మీరు కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. ఈలోగా ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహోహో, నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అనుకుంటున్నారో ఏమో ఈ వైసీపీ వాళ్ళు. ఓ నిండు సభలో సోదరి వరుస అయ్యే ఒక ఎమ్మెల్యేని అవమానిస్తూ మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు పెట్టడంలో తప్పేంటో మరి జగన్ రెడ్డి చెప్పాలి. నోటికి ఎంతొస్తే అంత వాగేసి కేసు పెట్టారని ఏడవడం ఏంటో, సదరు ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి జగన్ రావడం ఏంటో ఎవరికి అంతు సిక్కడం లేదు. ఈరోజు వేదిక మీద ఉండి దుశ్శాసనుల్లా నవ్విన అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా కేసు నమోదైందట. అందుకే ఇదిగో బయటకు వచ్చి గింజుకుంటా ఉన్నాడు. ఆయన బాధ ఏంటో చూద్దాం రండి. ఇదిగో బెట్టింగ్ రాజా, ఏం చెప్తావు చెప్పు. 15-20 రోజుల క్రితం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి సంబంధించి ఆ రోజు ప్రసన్న పిలుపు మేరకు ఆ ప్రోగ్రాంలో హాజరవటం జరిగింది. ఆ రోజు ప్రసన్న స్థానిక శాసనసభ్యుల గురించి ఏదో కొన్ని మాట్లాడాడని, మాట్లాడిన దానికి గాను మాట్లాడిన రాత్రే ప్రసన్న ఇంటి మీదకి భారీ ఎత్తున ఆయన మీద దాడి చేయటం, ఒక రకంగా ఆయన నుంటే హత్యా ప్రయత్నం లాగే కూడా ఒక పెద్ద సంఘటన జరగటం జరిగిన నెక్స్ట్ రోజు సాయంకాలం పోయి ఆ రోజు ప్రసన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది. ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది. ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్న పేరు మాత్రమే ఈ విధంగా పలానా నన్ను మాట్లాడటం జరిగింది, తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్నతో కలిసిపోయి కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత నా హుటాహుటిన ప్రసన్ననే కాదు, ప్రసన్నతో పాటు పాల్గొన్న ఒక 5-6 మంది పేర్లు. చూడు బెట్టింగ్ రాజా, ఓ పాలి మై సభలో జరిగిన సీన్ గుర్తు చేసుకో. అక్కడ ఒక మహిళకు అన్యాయం జరిగింది, ఫలితంగానే కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయింది. అక్కడ ఆ సీన్ చూసి నోరు మీద పని అందరికీ యుద్ధంలో శిక్షలు పడ్డాయి. ఇది తెలియకే కలియుగ కురుక్షేత్రం కేసులు అందరి మీద పడి తీరుతాయి. అది రూల్ అంతే. ఆడవాళ్ళని అలా మాట్లాడిన వాడిని అన్న అంటూ దుశ్శాసనలా మాట్లాడుతూ ఉన్నావు. ఏంది అనిలా? నా పేరుతో కలిపి ఏటుగా నన్ను ఇంకో 4గురిని జత చేర్చడం జరిగింది. దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని, మేము పాల్గొన్నామను దాని మీద మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసులు కట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రసన్నని ఇంకా మిగతా 4గురిని కూడా విచారణకు పిలిచారు. నన్ను 30వ తేదీ వస్తానని చెప్పాను. మళ్ళీ పోలీసులే 30వ తేదీ కాదు 4వ తేదీ రండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 10 గంటలకు వచ్చాను. 10 గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లకు సంబంధించి నా జవాబు ఇచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత 4 గంటలకి అంటే దాదాపు 10 గంటలకు వెళ్ళి 4 గంటల దాకా 6 గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమంటం జరిగింది. ఇప్పుడు నాకు మ్యాటర్ అర్థం కావట్లేదు అనిలా. అయితే నిన్ను పోలీసులు 6 గంటలు కూర్చోబెట్టారని ఫీల్ అవుతా ఉన్నావా, లేదంటే కనీసం 14 రోజులు జైల్లో కూర్చోబెట్టి చెప్పుకోవట్లేదని ఫీల్ అవుతా ఉన్నావా? ఆహా, నాకు తెలియక అడుగుతా ఉన్నానులే. బయటకు పంపారు కదా బ్రతుకు జీవుడా అంటూ పేనాలు అరిచేతిలో పెట్టేసుకుని ఇంటికి వెళ్ళి ఫుల్లుగా తినేసి తాగేసి పడుకో. వీలైతే 4 ప్యాకెలేసి బొజ్జో, కానీ నన్ను అరెస్ట్ చేయలేదు, ఊరకే కూర్చోబెట్టి పంపారు అని ఆడవడం ఏంటి అంట. సరే, ఏదో చెబుతున్నావు కదా, నీ యాత్రని ఎందుకో ఆపడం కంటిన్యూ చేసి. ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదానికి కూడా, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్న వాళ్ళు తెలియదు పాపం. ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా జత కట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్లు పెట్టండి. ఎందుకంటే ఆ రోజు వేదిక సభా ప్రాంగణంలో ఒక 1000 మంది పైగా ఉన్నారు. 1000 మంది కూడా నవ్వటం జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొన్ని వేలలు వేయటం కూడా జరిగింది. ఒక 1000 మంది ఒక్కసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరం కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్ గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడవరా నవ్వితే మనం కూడా నవ్వుతాం.
సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకి వెళ్తే బ్యాండేడ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మడిసి అలా మాట్లాడుతుంటే ఓ ఆడకూతుర్ని, అందులోనూ వరుసకు సోదరి మహిళ అయిన అలా మాట్లాడడం ఏంట్రా త్రాష్టుడా అని చెప్పు తీసుకుని 4 పీకాల్సింది పోయి నవ్వాను, సాపట్లు కొట్టాను అని చెబుతా వీటానీలు. రాజకీయాల్లో ఉచ్చనీచాలు ఉండాలి, లేదంటే ఇదిగో ఇలాగ A1 గానో A2 గానో పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరుగుతూ చేతులు కట్టుకుని కూర్చోవలసి వస్తుంది. అంచేత ఇదిగో నువ్వేదో ఉత్తమ పురుషుల్లా బిల్డప్ లేవు మాక, నీ మీద కూడా చాలా దరిద్రాలు కేసులే ఉన్నాయి. రెడ్ బుక్ లో నీ పేజీ ఓపెన్ చేయలేదు ఇంకా, అంతే. ఆ లోపు ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసేయి, లేదంటే ముసలోడు అయ్యాక బయటకు వస్తావు. నా మాట విని ఈ పనికి మాలిన మాటలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏటా అర్థమవుతా ఉందా? మళ్ళీ చెప్తున్నాం కదా, పాపం సునకానందం పొందుతున్నారు కొందరు. ఒక కేసు పెట్టు, ఏదో మమ్మల్ని ఒక 5-6 గంటలు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనేమని. సునకానందం పొందండి, పర్వాలేదు. ఈరోజు మేము నవ్వితే పెట్టారు, రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది, నవ్వాల్సిన అవసరం లేదు. కూర్చున్నా కేసు పెడతారు, నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని, లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో. ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు, నేను చెప్పాల్సింది చెప్పేసి. సునకానందం అంటే 6 గంటలు కూర్చోబెట్టడమా? చా నిజమా? మరి 56 రోజులు బాబు గారిని జైల్లో పెట్టి జగన్ పొందిన ఆ ఆనందం ఏటో, దాని పేరేటో ఒకసారి చెప్పు. సేమ్ టు సేమ్ నువ్వు అన్న ఆ సునకానందమేనా, లేదంటే అది వేరా? ఏంది రేపు వేరే గవర్నమెంట్ వస్తే కూర్చున్న కేసులు ఆడతారా అంటే మళ్ళీ సత్తే వైసీపీ రాదంటావు అంతేనా? జగన్ 1 టైం సీఎంఏ అంటావు అంతేనా? సునకానందానికి నేత్రానందానికి తేడా తెలియకపోతే అట్ట అనిలా రేపటి రోజున నువ్వు చెప్పకూడదు తింటా ఉంటే నీ వల్ల నాశనం అయిన వాళ్లకు కుటుంబాలు పొందేది నేత్రానందం. ఇక నువ్వు అరెస్ట్ అయ్యాక నీ దందాలు నీ కింది వాళ్ళు చేస్తూ నిన్ను జైలుకు వచ్చి పరామర్శిస్తూ ఉంటే అది సునకానందం. అంచేత ఇదిగో నువ్వు ఎంత తొందరగా విషయం గ్రహిస్తే అంత మంచిది. ఆ తరువాత 1% 0.5% అనడానికి కూడా పనికి రాకుండా పోతావు. చాలే నీ సోళ్ళేటకారాలు జోలు పడతా ఉంది. బయలుదేరి బ్యాటింగ్ రాజా, బయలుదేరు. అయిపోయి